Very good morning. Welcome to Raj News. నేను విజయ్. మొత్తంగా ఎడిటర్స్ టైంకి స్వాగతం. అంటే గుడ్ మార్నింగ్ అనడం కంటే ఇది ఒక గ్రేట్ మార్నింగ్ అనే చెప్పుకోవాలి. గత రాత్రి జరిగినటువంటి ప్రపంచ T20 వరల్డ్ కప్లో భారత్ విజేతగా అవతరించింది. విశ్వ విజేతగా భారత్ 17 ఏళ్ల తర్వాత తన సుదీర్ఘ కలని సాకారం చేసుకుందని చెప్పుకోవాలి. రోహిత్ సేనా కొంత నిలకడగా ఆడి ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై అయితే విజయం సాధించింది. అయితే బౌలింగ్లో కొంత మెరుగ్గా రాణించడం వల్లే విజయం దక్కిందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. హార్దిక్ పాండ్యా కావచ్చు, బూమ్రా కావచ్చు, బాగా రాణించారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే కోహ్లీ, ఆల్రౌండర్ అయినటువంటి అక్షర్ పటేల్ కూడా బాగా ఆడారు. కాకపోతే అక్షర్ పటేల్ కొంత రన్నింగ్ చేసే టైంలో తొందరపడి 47 పరుగులకు అవుట్ అయ్యాడు. లేకపోతే అర్ధ సెంచరీ ఖచ్చితంగా కంప్లీట్ చేసేవాడు అక్షర్ పటేల్ కావడం. మొత్తంగా టీమిండియా అయితే నిన్న సాధించినటువంటి విజయంతో భారతదేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా విజయ గర్వంతో ఉన్నారు. ఇప్పటికే మోదీతో సహా, రాష్ట్రపతితో సహా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకుల నుంచి, సినీ పరిశ్రమ నుంచి, అన్ని రంగాల నుంచి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ట్విట్టర్ వేదికగా, మిగిలినటువంటి సోషల్ మీడియా వేదికగా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు అనలిస్ట్ అయినటువంటి అవధాని గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇద్దరితో మాట్లాడదాం. ముందుగా అరవింద్ గారు, ఎలా చూస్తారండి విజయాన్ని? 17 ఏళ్ల సుదీర్ఘ కలని సాకారం చేసింది టీమిండియా, ఎలా చూస్తారు? 1983లో భారత క్రికెట్ ఒక ప్రధానమైనటువంటి ముందడుగు పడింది. అక్కడి నుంచి ప్రతి దశలోనూ దాని ప్రభావం కనిపిస్తోంది. 1983లో భారత్ క్రికెట్ సాధించినటువంటి ఒక అపూర్వ విజయం, అంటే అప్రధానమైనటువంటి జట్టుగా రంగంలోకి వెళ్ళి అప్పటికి రంగంలో కీలకంగా బలమైనటువంటి జట్లుగా ఉన్నటువంటి జట్లను అన్నింటినీ ఓడిస్తూ, అది కూడా క్రికెట్ పుట్టిన గడ్డ మీదే క్రికెట్ కప్పు సాధించటం, ఒక అనామక జట్టుగా వెళ్ళి ఎగతాళికి గురైనటువంటి జట్టుగా వెళ్ళి ఈ విజయం సాధించడం ఒక రిమార్కబుల్ హిస్టరీ. అది భారత క్రికెట్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ముందడుగు. అది అక్కడి నుంచి మొదలైనటువంటి జట్టు రకరకాల దశల్లో మారుకుంటూ, అంటే భారత్ కేవలం స్పిన్నర్లు మాత్రమే ఉంటారు, మీడియం పేసర్లు ఉండరు అన్న దశ నుంచి మీడియం పేసర్లను, అద్భుతమైనటువంటి మీడియం పేసర్లను ఇచ్చినటువంటి పునాది కూడా 1983 విజయమే చెప్పుకోవాలి. 1983 విజయంలో కపిల్ దేవ్, మీడియం పేసర్గా వచ్చినటువంటి కపిల్ దేవ్ తర్వాత కాలంలో అనేక మంది పేస్ బౌలర్లు రావడానికి కూడా కారకుడుగా చెప్పాలి. అక్కడి నుంచి మొదలు పెడితే 2007లో, 2011లో 3 సార్లు ప్రపంచ కప్ సాధించినటువంటి భారత జట్టు ఈ 2024లో సాధించిన విజయం మాత్రం ఖచ్చితంగా రిమార్కబుల్ విజయం. కాకపోతే ఒక తేడా ఏంటంటే ఈసారి ఫేవరెట్గానే రంగంలోకి వచ్చింది, ఫేవరెట్గానే నిలిచింది, ఆడిన ప్రతి గేమ్లోనూ గెలిచింది, అనూహ్యమైనటువంటి విజయాలు కూడా సాధించింది. అంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ నిలబడింది, వీళ్ళిద్దరూ ఫెయిల్ అయితే బౌలింగ్ నిలకడగా రాణించి ఒక పర్ఫార్మెన్స్ వచ్చింది. నిన్నటి మ్యాచ్లో ఒక కీలకమైన అంశంగా చెప్పాలి ఏంటంటే, మొదట ఓవర్ ఏదైతే ఉందో మొదటి ఓవర్లో 15 రన్స్ రావటం, ఆ తర్వాత వచ్చినటువంటి ఓవర్లో కూడా వరుసగా 2 బౌండరీస్ రావటం, దాంతో ఒక భారీ అంటే బ్యాటింగ్ స్కోర్ రికార్డు కాబోతుందా అనేటటువంటి అంచనా అనేటటువంటి భావం మాత్రం కనిపించింది. కనిపించిన తర్వాత మొదటి ఓవర్లోనే, రెండో ఓవర్లోనే స్పిన్నర్ చేతిలో ఏదైతే ఒక వికెట్ పడిందో ఆ తర్వాత వరుసగా వికెట్లు పడినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి మొదలు పెడితే రకరకాల దశలు దాటుతూ ఒక పక్క మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా నిలబడింది, రెండో పక్క బౌలింగ్కి వచ్చేసరికి బౌలర్ల పెర్ఫార్మెన్స్ కూడా చాలా గణనీయంగా ఉంది. ఇక్కడ ఒక కీలకమైన విషయం చెప్పాలి. టీమ్ మేనేజ్మెంట్ ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ వేసింది, అద్భుతమైనటువంటి పకడ్బందీగా చేసింది. దానికి రాహుల్ ద్రావిడ్ ఒక ముఖ్య కారకుడిగానే కనిపిస్తున్నాడు. ప్రతి దశలోనూ రాహుల్ ద్రావిడ్ ఇచ్చినటువంటి రాహుల్ ద్రావిడ్ ఇన్స్ట్రక్షన్స్ని అందుకుంటున్నటువంటి రోహిత్ శర్మ. ఇది టీం యొక్క కోఆర్డినేషన్ చాలా ముఖ్యమని చెప్పక తప్పదు. ఇక టీంకి సంబంధించినటువంటి మరొక, అంటే ఈ అద్భుతమైనటువంటి సమయంలో T20 ఫార్మాట్కి ఒక ఇద్దరు కీలకమైనటువంటి ప్లేయర్స్ రిటైర్మెంట్ ప్రకటించడం మాత్రం కొంచెం అది అంటే
వాళ్ళ అభిమానులకి కొద్దిగా బాధాకరంగానే చెప్పాలి. వాళ్ళిద్దరికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కోహ్లీకి కానీ, రెండో పక్క రోహిత్ శర్మ కానీ. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్కి, వాళ్ళ బ్యాటింగ్ స్టైల్కి, వాళ్ళ హిట్ స్టైల్కి, ముఖ్యంగా టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాటింగ్ అంటే బ్యాట్స్మెన్కి ఉపయోగపడే ఫార్మాట్. బౌలర్ల పాత్ర తక్కువ ఉంటుంది. ఈ విషయం మనం గతంలో కూడా మాట్లాడుకుందాం. అయితే ఈ టీ20 ఫార్మాట్కి సరిపడే బ్యాటింగ్ ప్రతిభ ఉన్నటువంటి ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం కొంచెం వాళ్ళ అభిమానులకి కాస్త ఇబ్బందికరమైనటువంటి వార్తే. కానీ ఆ తర్వాత తరం కూడా అదే రకమైనటువంటి దిశలో వెళుతున్నటువంటి పరిస్థితిలో భారత క్రికెట్ ముందున్నటువంటి అత్యంత అవసరమైనటువంటి మెయిన్ టాస్క్ ఏంటంటే వీళ్ళిద్దరు లాంటి ఒక హిట్ బ్యాట్స్మెన్స్ని కొంచెం ప్రమోట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంటే అరవింద్ గారు ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా స్పష్టం చేయాలి. ఏంటంటే అంటే టీమిండియా విజయం సాధ్యమేనా అనుకున్నటువంటి ఒక టైంలో సూర్యకుమార్ యాదవ్ 20వ ఓవర్లో అంతే ఒకటి క్యాచ్ పట్టుకున్నారు. మిల్లర్ బాగా దూకుడుగా ఆడుతున్నాడు. ఒకవేళ ఆ క్యాచ్ పట్టుకోకపోయింటే అది బౌండరీ వెళ్ళేది, అక్కడ ఒక 6 రన్స్ ఎక్కువగా వచ్చాయి. దాంతో పాటుగా ఖచ్చితంగా విజయానికి చేరువయ్యే వాళ్ళు. అంటే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కి సంబంధించినటువంటి విషయం ఖచ్చితంగా ప్రస్తావించాలి. సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ అంటే టీమ్ మేనేజ్మెంట్కి కానీ, ప్రేక్షకులకు కానీ, క్రికెట్ పండితులకు కానీ అర్థం కానీ ఒక ప్లేయర్. ఎప్పుడు రాణిస్తాడో, ఎప్పుడు ఏ కీ రోల్ పోషిస్తాడో నిజంగానే అర్థం కాదు. ఆయన అభిమానులు కూడా ఈరోజు మా సూర్యాభాయ్ పర్ఫామ్ చేస్తాడా, 0 పెర్ఫార్మెన్స్తో తిరుగుతాడా అనేటటువంటి సందిగ్ధంలో కూడా ఉంటారు. అటువంటి సూర్యకుమార్ ఇప్పుడు ఒక పర్టిక్యులర్ మ్యాచ్ని ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్లటం అనేది మనం ప్రపంచ కప్ ఫైనల్లో భారత్లో రెండోసారి చూస్తున్నాం. 1983లో వీవ్ రిచర్డ్స్ క్యాచ్ ఏదైతే ఉందో కపిల్ దేవ్ దాదాపు 14-15 అంగలు వెళ్ళి పట్టినటువంటి క్యాచ్, అదే సందర్భంలో యశ్పాల్ శర్మని ఆగమని ఓరల్ ఇండికేషన్స్, యశ్పాల్ శర్మ చివరి వరకు వచ్చి ఆగిపోవటం అదొక నిజంగానే భారత క్రికెటే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అదొక ముఖ్యమైనటువంటి అంశం చెప్తారు. అది కూడా క్యాచ్ పట్టింది ఎవరిది? మన వివియన్ రిచర్డ్స్. అక్కడ వివియన్ రిచర్డ్స్, ఇక్కడ మిల్లర్. వీళ్ళిద్దరూ కూడా టాప్ పర్ఫార్మెన్స్ మంచి. అంటే వివియన్ రిచర్డ్స్ అయితే తిరుగులేని దాదాపు కొన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్మెన్గా కొనసాగినటువంటి వ్యక్తి. వివియన్ రిచర్డ్స్ క్రీజ్లోకి వస్తున్నాడంటేనే బౌలర్లు భయపడే పరిస్థితి. ఆ 83లో జరిగినటువంటి దాన్ని నాకు సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి క్యాచ్ ఖచ్చితంగా గుర్తు చేసిందని చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి క్యాచ్ మ్యాచ్కే టర్నింగ్ పాయింట్ కాదు, ఇది మొత్తం అంటే ఆ పర్టికులర్ జంక్చర్లో పట్టినటువంటి క్యాచ్ మొత్తం గెలుపునే మీరు అన్నట్లుగా మలుపు తిప్పిందని చెప్పక తప్పదు. ఒక్కసారి అవధాని గారితో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ మరియు రచయితగా వారు ఎంత సుప్రసిద్ధిలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అవధాని గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సౌదాని గారు ఎలా చూస్తారండి నిన్నటి భారత విజయానికి సంబంధించి? మీరు ఎలా భారత విజయం పట్ల దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి భారీ ప్రతిస్పందన ఎలా చూస్తారు అవధాని గారు? యుద్ధం కానీ అంత స్ప్రెడ్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్షన్ వేడి సద్దుమణిగే టైంలో వచ్చినటువంటి విజయం, ఎలక్షన్ వాతావరణం అంతా సమసిపోయింది, ప్రభుత్వాలు ఏర్పడినాయి, ప్రభుత్వాలు పాలనా వ్యవహారాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి అనుకున్నటువంటి టైంలో వచ్చినటువంటి ఈ ఫైనల్ మ్యాచ్, ముఖ్యంగా ఈ ఫైనల్ మ్యాచ్లో రేకెత్తినటువంటి ఆసక్తి కానీ, అదే సందర్భంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చ కానీ మరొక ఎన్నికల వాతావరణాన్ని ప్రతిస్పందించింది. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా రాత్రి నుంచి జరుగుతున్నటువంటి వేడుకలు, రాత్రి మొదలైన వేడుకలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ అంటే ఇప్పుడు మనకి ఒక కీలకమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, యువత ఏమో టీ20 ఫార్మాట్ పట్ల బాగా ఆసక్తి ఉన్నటువంటి యువత ఏమో సంబరాలు చేసుకుంటుంటే, భారత్ విజయం మరోసారి టీ20 ఫార్మాట్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని
అంటే మధ్యతరగతిలో అదే సందర్భంలో సీనియర్ సిటిజన్లో కూడా రేకెత్తిచ్చిందని చెప్పక తప్పదు. 83లో క్రికెట్ని అందుకే పోల్చింది. 83లో క్రికెట్ విజయం భారతదేశంలో భారతదేశ వ్యాప్తంగా క్రికెట్ యొక్క ప్రధానమైనటువంటి అంటే ఈరోజు ఉన్నటువంటి ఈ క్రేజ్కి అదొక కారణం అయితే, ఈరోజు అమెరికాలోనూ కరేబియన్ కంట్రీస్లో జరిగినటువంటి ప్రపంచ కప్ విజయం భారత్లో అంటే మరోసారి ఆసక్తిని రాజకీయ క్రికెట్ పట్ల ఉన్నటువంటి పండగ వాతావరణాన్ని చూపిస్తుంటే మరొక విషయం క్లియర్గా మాట్లాడాలి. ప్రపంచవ్యాప్తంగా అంటే బ్రిటన్లో పుట్టినటువంటి క్రికెట్ వ్యాప్తం అయింది అని చెప్పడానికి ఖచ్చితంగా అంటే ఆ మాట చెప్పక తప్పదు. ఎందుకంటే అమెరికా ఖండంలో క్రికెట్కి ప్రాధాన్యం ఇవ్వరు, క్రికెట్ని ఫూలిష్ గేమ్గా అభివర్ణిస్తారు అనే వాదన బలంగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఈ సిరీస్ ఏదైతే ఉందో అటు అమెరికాలో కరేబియన్ కంట్రీస్లో కూడా ఒక అంటే ఇంట్రెస్ట్ వాతావరణాన్ని, ఉత్సాహపరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పక తప్పదు. రైట్. లేకపోతే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు కావచ్చు, ఆ పెన్షన్ల పెంపు అనే దానికంటే దాన్ని మించి ముఖ్యంగా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ఆయన తాడేపల్లి మండలంలో ఒక ఊరికి వెళ్ళి ఆయన పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. దాంతోపాటు ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనమని స్వయంగా వెళ్లి పంచాలంటూ కూడా ఆదేశాలు వచ్చాయి ఇప్పటికే. అంటే గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో వేశామని చెప్పారో దానికి పూర్తిగా భిన్నంగా ప్రజాప్రతినిధులే వెళ్లి ఇస్తున్నామనేటువంటి ఒక హింట్ ఇవ్వడంలో భాగంగా కావచ్చు, ఇంకో రకం కావచ్చు. ఎలా చూడాలి మొత్తం అంశం? తెలుగుదేశం అదే సందర్భంలో కూటమి ఒక ప్రధానమైనటువంటి విమర్శకి చెక్ పెట్టబోతున్నారు అనేది చెప్పక తప్పదు. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు ఉండవు, పెన్షన్లు ఎత్తేస్తారు అనే వాదనని వైసీపీ బలంగా ముందుకు తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళింది. ఎన్నికలకు వెళ్ళటంతో పాటు ఎన్నికల తర్వాత కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పెన్షన్లను తీసేయబోతుందన్న ప్రచారాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తున్నారు. ఆ ముందుకు తీసుకొచ్చే క్రమంలో దానికి చెక్ పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశం. మొదటి కేబినెట్ లో జరిగినటువంటి మొదటి సంతకం ప్లస్ మొదటి 5 సంతకాల్లో ఒకటి ప్లస్ మొదటి కేబినెట్ లో జరిగినటువంటి నిర్ణయం, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. రెండోది ఇక బటన్ నొక్కటం విషయం. బటన్ నొక్కటం మూలంగా మొత్తం అంతా కేంద్రీకృతం చేసి ఒక ఆఫీస్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని బటన్ నొక్కి అదేదో పెద్ద గొప్పగా పనిగా చెప్పుకున్నారు అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దానికి కూడా కౌంటర్ ఇస్తున్నట్టుగానే భావించాలి. అంటే జనరల్గానే చంద్రబాబు గత పాలనలో చూస్తే ముఖ్యంగా 1996 నుంచి 2004 వరకు పాలన అయితే ఒక క్లియర్ గా కట్ జన్మభూమి అనే ఒక కార్యక్రమం ఉండేది, శ్రమదానం అనే ఒక కార్యక్రమం ఉండేది, ప్రజల వద్దకు పాలన అనే ఒక కార్యక్రమం ఉండేది. ఇవన్నీ అంటే ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ మొత్తం క్యాడరు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. దానికి విరుద్ధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాన్ని ఇప్పుడు అక్కడే హిట్ కొట్టాలని ఎక్కడైతే అంటే జగన్మోహన్ రెడ్డి ఒక చోట కూర్చుని బటన్ నొక్కి మొత్తం చేశాను పెన్షన్ల పంపిణీ అని చెప్పారో అదే సందర్భంలో వాలంటీర్లతోటి చేయించి వాలంటీర్లకి 50 ఇళ్లకి ఉన్నటువంటి బంధాన్ని పెంచి ఆ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లో వాడుకోవాలని ప్రయత్నం చేశారన్న విమర్శలు ఉన్నాయో వీటన్నిటికి కూడా చెక్ పెట్టడానికి ఒక క్లియర్ కట్ కార్యాచరణతో ముందుకు వస్తున్నట్టుగా అని చెప్పాలి. ఐ హోప్ అవదానికి బాగా గుర్తుంది. ఏదైతే పెన్షన్లకు సంబంధించి మాట్లాడుతున్నామో ఆ పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో స్వయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలే వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే తాడేపల్లిలోని ఒక మండలంలో ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి లబ్ధిదారుడు ఇళ్లకు వెళ్లి పెన్షన్ల పంపిణీ అయితే చేపట్టబోతున్నారు. గత 3 నెలల నుంచి నెలకు 1000 రూపాయలు చొప్పున, దాంతోపాటుగా ఇప్పుడు పెరిగినటువంటి 4000 మొత్తం 7000 కలిపి ఇవ్వబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి అవధాని గారిని ఒకసారి అడుగుదాం. అవధాని గారు ఎలా చూస్తారండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి? గతంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వాలంటీర్ల చేత ఇప్పించే వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా స్వయంగా అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులే వెళ్ళి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఎలా చూస్తారు? ముఖ్యంగా నాకైతే జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన గుర్తొస్తున్నాయి అవధాని గారు. నిజమేనండి. వాస్తవానికి అంటే కొంత చంద్రబాబు నాయుడుకి ఉన్న ఒక పాజిటివ్ లక్షణం ఏమిటి అంటే బికమింగ్ మోర్ ఇంటరాక్టివ్ విత్ ది పబ్లిక్.
నాకు తెలిసి అక్కడికి ముందు మనం ఎన్టీ రామారావుని వెళ్ళి కూడా చూసాం కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇట్ హెస్ బిన్ ఇంక్రీజ్ దెన్ ఇట్ వాస్ ఫాలోడ్ బై ఎవరిబడి ఎక్సెప్ట్ ఇన్ ది పాస్ట్ రీజియన్. ఓకే, అంటే అప్పుడు మినహా ప్రతిసారి అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమిటంటే 3 నెలల పాటు పెన్షన్ ఆగిపోవడం అనేది చాలా మంది దాని మీద డిపెండ్ అయ్యేది, చాలా మందికి ఇబ్బందికరమైన వ్యవహారం. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అంటే దోస్ హూ మ్యాటర్స్ వాళ్ళు కనుక వెళ్ళి ఇచ్చినప్పుడు సహజంగా జరిగేది ఏమిటంటే ప్రజల్లో కాస్త ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వీళ్ళు గవర్నమెంట్ మనని పట్టించుకుంటుంది, దాన్ని మనం వదిలేటేదని ఫీలింగ్ పెరుగుతుంది. దీనివల్ల ప్రజల్లో కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ మీద పెరగడంతో పాటు ఇద్దరి మధ్య కాస్త ఇంటరాక్టివ్ ఇది ఉంటుంది. అంటే ఒక అధికారి ఒక మంత్రి ఇంకొకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దీంతో పాటు అంటే పెన్షన్ ఇవ్వడంతో పాటు ఆ చుట్టుపక్కల ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకురావడం, వాళ్ళ అటెన్షన్ దాని మీద పెట్టించే ప్రయత్నం చేయడం, ఇవి చేయగలుగుతారు. దిస్ విల్ బి ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ బోత్ గవర్నమెంట్ కి అట్లాగే వీళ్ళకి కూడా పబ్లిక్ కి కూడా ఇట్ విల్ బి అన్ అడ్వాంటేజ్. ఓకే, రైట్. అంటే ఎలా ఉండబోతుంది అంటే ఈ నిర్ణయం లేకపోతే ఇప్పుడు తీసుకున్నటువంటి ఇలా స్వయంగా ముఖ్యమంత్రి లేకపోతే ఎమ్మెల్యేలు వెళ్ళాలనేటువంటి నిర్ణయం ప్రజల్లో ఎలాంటి హింట్ ఇస్తుంది, లేకపోతే ప్రజలు ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు వాలంటీర్లు కాకుండా వీళ్ళు వెళ్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది ఇప్పుడు? రైట్, వాలంటీర్లు వెళ్ళడానికి మంత్రులు వెళ్ళడానికి తేడా ఎక్కడ వస్తుందంటే మంత్రులు వెళ్ళినప్పుడు మొత్తం యంత్రాంగం కాదు, అవును, వాలంటీర్ వెళ్ళినప్పుడు హీజ్ ఎన్ ఎంప్లాయీ ఓన్లీ, హీజ్ ఏ టెంపరీ ఎంప్లాయీ, గట్టిగా మాట్లాడితే హీజ్ ఏ టెంపరీ ఎంప్లాయీ. అండ్ వీళ్ళు చాలా సందర్భాల్లో గతంలో వాళ్ళ పరిధిని మించి వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓకే, దాని మీద మనం చాలా రిపోర్ట్స్ చూసాం ఇంతకు ముందు లాస్ట్ గవర్నమెంట్. సో అట్లీస్ట్ ఇప్పుడు మీకు అవాయిడ్ అయ్యే 2 ఇష్యూస్ ఏమిటి అంటే ఒక ఇండివిజువల్ తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించలేడు అనేది ఒకటైతే, అంటే అతను ఇండివిజువల్ గా వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించిన డేటా తీసుకోవడం ఇంకోటి మనం చాలా అపభ్రంశ విషయాలు విన్నాం అప్పుడు. అంటే దాని మీద ఇవి కూడా అయ్యాయి, ఇష్యూస్ కూడా అయ్యాయి. ఇప్పుడు అది పోతుంది. రెండోది మంత్రి రాగానే మంత్రితో పాటు సంబంధిత మొత్తం యంత్రాంగం గదులు వస్తుంది. మంత్రి అంటే ఒక్కడు వెళ్ళాడు కదా, పక్కనే ఉంటే ఆర్డీఓ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, ఆర్ఐ వస్తాడు, ఇంకోటి వస్తాడు, పోలీసులు వస్తారు. ఏ చిన్న ఇష్యూ వాళ్ళ దృష్టికి వచ్చినా ఓకే, అంటే ఒక హయ్యర్ అథారిటీ వచ్చాడు కనుక ఒక మినిస్టర్ వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళ దృష్టికి ఒక ఎమ్మెల్యే వస్తే వాళ్ళ దృష్టికి దీన్ని తీసుకెళ్తే ఇష్యూ పరిష్కారం అవుతుంది అన్న ఒక భరోసా జనాలకు కలుగుతుంది. అంటే పరిష్కారం అవుతుందా అవదా అంటే నేను చెప్పను, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం వాళ్ళ డోర్ స్టెప్ వరకు తీసుకెళ్ళిన సమస్యలు పరిష్కారం కావు. కానీ ఒక ఫీలింగ్ వస్తుంది, ఏమని ఎస్ ఇట్స్ గుడ్, అట్లీస్ట్ హీఈస్ మూవింగ్. ఇప్పుడు మనం ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఈ జన్మభూమి కార్యక్రమాలు ఇవి పెట్టినప్పుడు మొత్తం యంత్రాంగం కదిలిన తర్వాత మీకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. అట్లాగా నౌ ఇట్ విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ పాజిటివ్ అట్మాస్ఫియర్. పబ్లిక్ లో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అధికారంలో ఉంటుంది. అండ్ ఈ మంత్రులు వీళ్ళు కూడా కేవలం అక్కడికెక్కడికో పరిమితం అవ్వడమో లేదా పొలిటికల్ మీటింగ్ పరిమితం అవ్వడం కాకుండా దే విల్ స్ప్రెడ్ దేర్ యాక్టివిటీస్. ఓకే, ఎస్. ఇక మరొక కీలక అంశం చూసుకున్నట్లయితే ప్రత్యేక హోదాకు సంబంధించి మరోసారి అంశం కొంత రాజకీయంగా ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే కేంద్రంపై ఖచ్చితంగా ఒత్తిడి తేవాలని జేడీయూ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. వాళ్ళ జాతీయ వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కలిసి ఖచ్చితంగా ప్రత్యేక హోదాకి సంబంధించి మనం డిమాండ్ పెట్టాలి, ప్రత్యేక హోదాను సాధించుకోవాలి. ఎందుకంటే బీజేపీ మన పైన కూడా డిపెండ్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని మనం సాధించుకోగలమని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి త్వరలోనే ఆ ప్రయత్నాలు ముమ్మరం చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పైన లేకపోతే టీడీపీ పైన మరింత డిపెండ్ అయ్యి ఉంది బీజేపీ. అయితే ఇక్కడ మరి ఆ రేంజ్ లో ప్రస్తావన లేదా, లేకపోతే అసలు ఈ అంశంలో ఏం జరుగుతోంది, ప్రత్యేక హోదాకి సంబంధించి ఏపీ లైట్ తీసుకుందా, ఈ మొత్తం అంశాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఎలా చూస్తారు అరవింద్ గారు? అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు దశలో మొదటి దశ దాటిపోయింది. అంటే లోక్సభలో పాస్ అయిపోయింది. పాస్ అయ్యే సందర్భంగా ఉన్నటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వాడుకోకుండా
అంటే ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయడం, దానికి తగ్గట్టుగానే అప్పటి అధికార పక్షం కూడా ఘర్షణ వాతావరణం నేపథ్యంలోనే బిల్ పాస్ చేసి రాజ్యసభకు పంపడం. ఆ రాజ్యసభకు పంపే ముందున్నటువంటి పరిస్థితిలో అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు కానీ మేధావులు కానీ చెప్పిన మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోకుండా అది ఖాయమైపోయినటువంటి నేపథ్యంలో మీ డిమాండ్స్ ఏంటో ముందుకు తేండి, మీ డిమాండ్స్ ముందుకు తీయటం ద్వారా మీకు ఏం కావాలో ముందుకు అడగటం ద్వారా మీకు ఒక కన్సాలిడేటెడ్గా ఒక బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది, మీ ప్రజలను మీరు అన్యాయం చేయొద్దు అంటూ తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైనటువంటి మాట వచ్చింది. మాట వస్తే అప్పటి ముఖ్యమంత్రి లాస్ట్ బాల్ అనే ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి, క్రికెట్ లో లాస్ట్ బాల్ ఉంటుంది, లాస్ట్ బాల్ నా చేతిలో ఉంది అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయనకు బుల్డోజ్ చేశారు. అదే సందర్భంలో ఇటువంటి మంచి మాటలు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అప్పుడున్నటువంటి సెంటిమెంట్ వాతావరణంలో అసలు తెలంగాణ ఏర్పాటుని అడ్డుకోగలం అనేటటువంటి ఒక భారీ రాంగ్ ట్రాక్ మూలంగా అప్పటి ఎంపీలు కానీ అప్పటి అధికార పక్షం కానీ అప్పటి ప్రతిపక్షం కానీ అందరూ కూడా అదే ట్రాక్లో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఖాయం అయిపోయింది, రాష్ట్ర విభజన ఖాయం అయిపోయింది అనేటటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆ ప్రయత్నం చేశారు. ఇంకా ఏదో కలిపి ఉండాలి, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలి, రాష్ట్ర ఏర్పాటుకి సంబంధించి అడ్డుకోవడానికి శాసనసభలో స్పీకర్ని వాడాలి, అక్కడికి పైకి వెళ్తే పైన ఉన్నటువంటి అంటే అన్ని పార్టీలని ఒప్పించాలి. ఇది ఒక వ్యర్థ ప్రయత్నం అని తెలిసి కూడా చేశారు. చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హక్కుల్ని పక్కన పెట్టారని చెప్పక తప్పదు. ఈ విషయంలో ఎవరు బాధపడ్డా ఎవరు ఏదన్నా ఇది ఒక వాస్తవ పరిస్థితి. అది దాటి అంటే లోక్సభ దాటి రాజ్యసభకు లాగానే రాజ్యసభలో ఉన్నటువంటి పెద్దల సభ అనేటటువంటి హుందా నిజంగా కనిపించింది అక్కడ. ఆ సభలో ఉన్నటువంటి అరుణ్ జైట్లీ కానీ వెంకయ్య నాయుడు కానీ మరికొంతమంది కానీ, ముఖ్యంగా చిరంజీవి అప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, ఆయన కూడా ఒక హుందాతనమైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అడగండి అనే, ఏం కావాలో తెలుసండి అనే డైరెక్షన్లో వెళ్ళారు. అప్పుడు ప్రభుత్వం తరఫున అప్పటి రాజ్యసభ సభానాయకుడైనటువంటి మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచే ప్రధానిగా ఉన్నారు. ఆ రాజ్యసభ సభానాయకుడిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్, మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణకి మేము కట్టుబడి ఉన్నామంటే అప్పుడు స్పెషల్ స్టేటస్ డిమాండ్ వచ్చింది. స్పెషల్ స్టేటస్ డిమాండ్ వస్తే స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని మంత్రి చెప్తే, కాదు అవసరం అంటే ట్రెజరీ బెంచెస్ నుంచి వచ్చిన దానికి అపోజిషన్ బెంచెస్ నుంచి దానికి వ్యతిరేకత వచ్చి, లేదు దాన్ని 10 సంవత్సరాలు చేయాలి అనేటటువంటి డిమాండ్ ఏదైతే వచ్చిందో దాని డిమాండ్కి తలొగ్గి ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మాత్రం 10 సంవత్సరాల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని రాజ్యసభలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అప్పటి ప్రధానమంత్రి చెప్పారు. దాన్ని డిమాండ్ చేసినటువంటి బీజేపీ కానీ బీజేపీ సభ్యులలో ముఖ్యంగా అరుణ్ జైట్లీ అండ్ వెంకయ్య నాయుడు కానీ చాలా అంటే సంతృప్తి వ్యక్తం చేశారు. మా పార్టీ అధికారంలోకి వస్తే మేము చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది దీనికి రాజకీయ నేపథ్యం. అక్కడి నుంచి మొదలుపెట్టి 2014లో కలిసి పనిచేసినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 2019లో దూరం అవడానికి కారణం ఈ ప్రత్యేక హోదా డిమాండ్. ప్రత్యేక హోదా డిమాండ్ని ఎగతాళి చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ అంటోంది అనే కారణంతో ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడానికి తెలుగుదేశం ప్రయత్నించింది. తెలుగుదేశం ప్రయత్నించిన సందర్భంగా కూడా మీరు వైసీపీ ట్రాప్లో పడుతున్నారు ప్రత్యేక హోదా విషయంలో అనే వ్యాఖ్యలు ప్రధానమంత్రి నుంచి వచ్చినాయి. రెండో పక్క ప్రత్యేక హోదాకి ప్రత్యామ్నాయంగా ఇచ్చినటువంటి ప్రత్యేక ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. పాచిపోయిన లడ్డూలతో పోల్చి ఆయన కూడా ఎన్డీఏ కూటమి నుంచి దూరం అయ్యారు. దూరం అయ్యి 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ ఆయన ఎన్డీఏ కూటమిలకి దగ్గరగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమికి దూరంగా వెళ్ళి బహుజన సమాజ్ పార్టీ వామపక్షాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడ ఎక్కడ సానుకూలమైనటువంటి ఫలితాలు రాలేదు. సరే, మొత్తం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా చుట్టూ ఇన్ని రాజకీయాలు తిరిగినాయి. రాజకీయ ఏకీకరణకి పునరేకీకరణకి అనేక అంశాలకి ప్రత్యేక హోదా కారణమైంది. అదే సందర్భంలో 2019లో నేను ప్రత్యేక హోదా తెస్తాను అన్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్ లేదన్న వ్యాఖ్యం చేసి అదే వాగ్దానంతో ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు ఆ ప్రత్యేక హోదాను పట్టించుకోలేదు.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యేక హోదాకి సంబంధించిన అంశం మళ్ళీ ముందుకు వస్తుంది అనే అంశం క్లియర్గా ఉన్నప్పటికీ ఇప్పుడు కూటమి ఏదైతే రెండు ప్రధాన పార్టీల మీద ఆధారపడిందో, ఒక పక్క జేడీయూ, మరో పక్క జేడీయూ కంటే పెద్ద పక్షంగా ఉన్నటువంటి, అంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం, 16 సీట్లతోటి తెలుగుదేశం ఉంటే జనసేనకు ఉన్నటువంటి 2 సీట్లు కూడా కలిపితే 18 సీట్లు అవుతాయి. 18 సీట్లతోటి జనసేన అండ్ తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం యొక్క నెంబర్ ఏదైతే 18 ఉందో అది ఒక కన్సిడరబుల్ నెంబర్ ఇవాళ. ఆ నెంబర్ ఉంది కాబట్టి డిమాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనే అంశం ముందుకు వస్తుంది. ఇప్పుడు జేడీయూ ముందుకు తీసుకురావడం ద్వారా ఈ అంశాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం కూడా ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రత్యేక హోదా రూపంలో వస్తుందా, ప్రత్యేక హోదాకి ప్రత్యామ్నాయంగా ప్రత్యేకమైనటువంటి నిధులు లేదా ప్రత్యేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు ముందుకు వస్తాయా అనేది ఖచ్చితంగా దానికి భవిష్యత్తులో చంద్రబాబు ఏం ఆలోచిస్తారు, దాన్ని మోడీ ముందు ఎలా పెడతారు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో చూడాల్సిన అంశాలే. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, జేడీయూ తీసుకొచ్చిన ఈ అంశం ఖచ్చితంగా ప్రత్యేక హోదాకి సంబంధించిన అంశాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని మరోసారి తెర మీదకి తెచ్చిందని ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ కు ఉంది. ప్రశ్నించకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు. అంటే ఒకవైపు జేడీయూ ప్రశ్నిస్తుంటే మీరెందుకు ప్రశ్నించారనే ప్రజలు ప్రశ్నించే అవకాశం కూడా ఉంది అంశంలో. అంటే ఒకటి మాత్రం క్లియర్, 2014 నుంచి 19 వరకు కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ విడిపోవటానికి ఇదే కారణం. ప్రత్యేక హోదా నుంచి కొంచెం డిమాండే కారణం. డిమాండ్ కారణం అయితే డిమాండ్కి సంబంధించిన అంశంలో అప్పట్లో వైసీపీ ఆడినటువంటి మైండ్ గేమ్ కూడా. ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు, మీరెందుకు ప్రశ్నించట్లేదు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు, మీరెందుకు ప్రశ్నించట్లేదు, మేము వస్తే ప్రత్యేక హోదా తెస్తాము అన్న వాదన ఏదైతే ముందుకు తీసుకొచ్చి చేశారో. రెండోది, ప్రత్యేక హోదా విషయంలో ఒక క్లారిటీ లేకుండా ఒక ఇంటర్వ్యూలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు ప్రత్యేక హోదా వస్తే అనేటువంటి అంశం మాత్రం, అటువంటి కొన్ని వ్యాఖ్యానాలు కూడా ప్రత్యేక హోదా అంటే ఏంటి అనేది వాస్తవాన్ని ప్రజలకు వాస్తవంగా ప్రజలకు చెప్పకుండా ఒక మాస్క్ వేశారు. అంటే దాన్ని ప్రత్యేక హోదా వస్తే మొత్తం బంగారు పళ్ళంలో అన్నం తినొచ్చు అన్నంత సింపుల్ గా చెప్పినటువంటి పరిస్థితి. అక్కడే ప్రధాని మోడీ కూడా చెప్పింది వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడింది అని. అది అందులో అసలు అక్కడ అనుమానం లేదు. వైసీపీ వేసినటువంటి మైండ్ గేమ్ కి టీడీపీ అప్పుడు బలైంది. ఇప్పుడు కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అనే కారణంతో ఆంధ్రప్రదేశ్కి మరోసారి అన్యాయం జరిగే అవకాశాన్ని కూడా కాదనలేము. కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరి, మోడీ వైఖరి మాత్రం ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. పోలవరం 427 కోట్లతో కొట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఉందో, 427 కోట్లతోటి కట్టినట్టు డయాఫ్రామ్ వాల్ కట్టిన, అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే బేస్ నుంచి 1.5 కిలోమీటర్ లోపు వరకు దాని నిర్మాణం ఉంటుంది. అంటే ఎంత, అంటే ఒక పక్క నది పారుతూ ఉంటుంది, బేస్ నుంచి కిందకి 1.5 కిలోమీటర్ లోపు నిర్మాణాలు అంటే ఒక డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేస్తుంటే అది కూడా దాన్ని గదులుగా చేయాల్సి ఉంటుంది. అది చేయాలంటే ఎంత పెద్ద అంటే ఎక్సర్సైజ్, ఎంత పెద్ద మనీ ఇన్వాల్వ్మెంట్, ఎంత పెద్ద టెక్నాలజికల్ ఇన్వాల్వ్మెంట్. అటువంటిది సగం గట్టి పూర్తయినటువంటి 427 కోట్లతోటి పూర్తి అంటే అసంపూర్తిగా ఉన్నటువంటి డయాఫ్రామ్ వాల్ గత ప్రభుత్వం దాన్ని రక్షణ చర్యలు తీసుకోవడం కారణంగా మొత్తం డ్యామేజ్ అయింది అనేటటువంటిది అంశం వస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించి పోలవరం జాతీయ ప్రాజెక్టు గత ప్రభుత్వ చేసినటువంటి అంశం మీద గత ప్రభుత్వం వదిలేసిన కారణంగా అది అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇది పూర్తిగా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ని బాగు చేయడానికి మళ్ళీ 430 కోట్లు పెట్టాలి, లేదా కొత్తగా డయాఫ్రామ్ కట్టాలంటే 996 కోట్లు కట్టాలి. ఇవి ప్రాథమికమైన అంచనాలు. మరింత ఆలస్యం అవుతుంది. టైం గ్యాప్ మూలంగా ఎంత నష్టం జరుగుతోంది. రెండో పక్క ఈ పాటికల్లా నిజంగానే హైడల్ పవర్ ప్రాజెక్ట్ కమెన్స్ అయితే ఎంత విద్యుత్ వచ్చేది, రాష్ట్రానికి ఎంత లాభం వచ్చేది, ఎంత విద్యుత్ బహిరంగ మార్కెట్లో అమ్ముకునేటువంటి అవకాశం వచ్చేది. ఇప్పుడు కేవలం ఉత్తరాది నుంచి ఈశాన్య భారతం నుంచి మాత్రమే మిగులు విద్యుత్ ఉన్నటువంటి సందర్భంలో, ఇక్కడ ఛత్తీస్గఢ్ కూడా కొద్దిగా మిగులు విద్యుత్ విషయంలో కొంత గందరగోళంలో ఉన్నటువంటి సందర్భంలో దక్షిణాది రాష్ట్రాల్లో అవసరాలు తీర్చడానికి హైడల్ విద్యుత్ అమ్ముకునే పరిస్థితి వచ్చేది. ఆంధ్రప్రదేశ్కి సరిపోగా మిగతాది అమ్ముకునే పరిస్థితి వచ్చేది. ఎంత నష్టం జరిగింది. వీటన్నింటినీ కనుక అంచనా వేస్తే ఆ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం దాని విషయంలో జరిగినటువంటి ఇటువంటి పర్టికులర్ అంశం కోసం ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఇన్సెంటివ్ ఇచ్చి
కేంద్రం కనుక ఆదుకునేటటువంటి పరిస్థితి వస్తే మాత్రం ప్రత్యేక హోదా డిమాండ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి కన్విన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రజల్లో డిమాండ్ అనే కారణంతో 2019లో విడిపోయారు కాబట్టి ఇప్పుడు అదే రకమైనటువంటి పరిస్థితి వస్తే రాజకీయ మెచ్యూరిటీ ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒప్పించడం ద్వారా ఈ రకమైనటువంటి ముందుకెళ్లే పరిస్థితి. అదే సందర్భంలో పోయినసారి లాగా మైండ్ గేమ్ ఆడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధతంగా ఉందా అనే అంశం కూడా ఆల్రెడీ ఇప్పటికే చెప్పేశారు. ఇప్పుడు టీడీపీ చేతిలో మొత్తం ముందు వాళ్ళు తెచ్చుకోగలరు, అయినా కానీ అదే సందర్భంలో గత 2019కి ముందు టీడీపీని ఏదో కంపల్షన్కి నెట్టారో 25 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న టైంలో 23 ఎంపీలు ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి ఒక్క పోరాటమో చేయలేదు, ఏమీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళడము తిరిగి రావడం తప్పించి ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు, అంశం క్లియర్. కానీ ఇప్పుడు ప్రజలు కూడా ఆ మైండ్ గేమ్ లో పడతారా, తెలుగుదేశం కూడా మైండ్ గేమ్ లో పడుతుందా అంటే అసలు మైండ్ గేమ్ నడిపే పరిస్థితిలో వైసీపీ ఉందా అనేది కూడా కీలకమైన అంశం. అప్పుడు ఒక ఊపులో ఉంది, ఇవాళ ఒక నిరాశలో ఉంది, నైరాశ్యంలో ఉంది. కేవలం 11 సీట్లతో మిగిలిపోయినటువంటి నైరాశ్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి పైకి అంటే బీరాలు పలుకుతున్నా లోపలంతా డొల్లా అనేటటువంటి భావం ప్రజల్లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది చర్చనీయాంశం. ఒకసారి అవధాని గారితో మాట్లాడదాం దీనికి సంబంధించి. అవధాని గారు, మీరు ఎలా చూస్తారండి అసలు ప్రత్యేక హోదాకు సంబంధించి అసలు ఏం జరగబోతోంది? ఒకవైపు టీడీపీతో పాటు మరొక పార్టీ జేడీయూ కూడా దాన్ని గట్టిగా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ సంకట పరిస్థితుల్లో పడిందా, లేకపోతే ఏంటి అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి ప్రత్యేక హోదాకు సంబంధించి? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వీళ్ళిద్దరి మీద ఆధారపడింది, దాంట్లో సందేహం లేదు. ఎట్ ది సేమ్ టైం ఇంతకు ముందే బీజేపీ అంటే పర్టికులర్ గా మనం మోడీ గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి ఫామ్ గా ఒక మాట చెప్తే కమ్ వాట్ ఎవర్ ది రిజల్ట్ ఇట్ ఈజ్ అని కట్టుబడి ఉండే వ్యవహారం. అంటే కాస్త మొండితనం అనుకోండి, దానికి మీరు ఏ పేరైనా పెట్టండి. నాకు తెలిసి ఇప్పుడు ప్రత్యేక హోదా అనేదాన్ని వాళ్ళు మళ్ళీ రెస్టోర్ చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేక హోదా పరిధిలో మీకు ఏ ఫండ్స్ రావాలి, ఎంత రావాలి, మీరు ఏమి ఆశిస్తారు, మీకు ఏమి కావాలి, దాన్ని స్క్రూటినైజ్ చేసి ఇదిగో ప్రత్యేక హోదాలో మీకు ఎంత వస్తుంది, మేము స్పెషల్ ప్యాకేజో ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాన్ని బట్టి ఇంత ఇస్తాము. దీన్ని మీరు ఎట్లా అడ్జస్ట్ చేస్తారు, మీ లోకల్స్ని ఎట్లా కన్విన్స్ చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక హోదా కానీ ఇంకోటి కానీ అనేది లోకల్గా ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు బీహార్లో కానీ వాళ్ళ వ్యవహారం, వాళ్ళ లోకల్ వ్యవహారం, బీజేపీ గవర్నమెంట్ కాదు. సో లోకల్ గా వాళ్ళు డీల్ చేసుకోవాలి. బీజేపీకి ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఏమిటంటే వీళ్ళందరితో వీళ్ళ మీద డిపెండెన్సీ. అందుకని ఖచ్చితంగా వీళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ కింద ఫండ్స్ ఇస్తారు, కానీ దీని కింద ఇవ్వరు. ఇది మన ప్రత్యేక హోదా కింద ఇవ్వరు. ఎందుకంటే ప్రత్యేక హోదా కిందకి ఇవ్వడం మొదలెట్టి రేపు పొద్దున కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్న ఏ రాష్ట్రమైనా మేము ఫలానా కారణంగా మేము అంటే యూజువల్గా ఇప్పుడు సర్వేలు చేయించడం, రిపోర్ట్ తెచ్చుకోవడం, మేము ఆర్థికంగా ఈ ఏరియాలో వెనకబడి ఉన్నాం కనుక ఈ ఏరియాకి ఇంత ప్యాకేజ్ ఇవ్వండి అని అడగడం అది పెద్ద వ్యవహారం కాదు. ఏ గవర్నమెంట్ అంటే విదిన్ 6 months లో ఆ ఏరియా యొక్క టోపోగ్రఫీ ఏమిటి, పబ్లిక్ ఏమిటి, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ ఏమిటి అని చెప్పి దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేయించి దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఈ ఏరియాకి స్పెషల్ అటెన్షన్, స్పెషల్ ప్యాకేజ్ కావాలి అని అడగడం మొదలెట్టారనుకోండి, ఇట్ గోస్ అక్రాస్ ది నేషన్. సో అదే అంటే ఒక ముళ్ళ కంపెనీ మళ్ళీ పీకినట్టు అవుతుంది. సో దాన్ని వాళ్ళు పక్కనెట్టేసి చాలా సీరియస్ గా ఏం చెప్తారంటే మేము ఆల్రెడీ అది ముగిసిన అధ్యాయం చెప్పాం, అది ముగిసిన అధ్యాయం ఇంతకు ముందు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు కనుక ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదని చెప్తున్నారు. అదే ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు, ఆల్రెడీ రాష్ట్రానికి ఇవ్వట్లేదు. పైగా నీతి ఆయోగ్ దాన్ని వ్యతిరేకించింది అనే మాట కూడా ఎన్డీఏలో ప్రధాన పక్షం బీజేపీ బాగా వాడుతోంది. అవును, అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే ఎస్ మీకు ఫండ్స్ కావాలి, మీకు డెవలప్మెంట్ కావాలి, ఎంత ఫండ్స్ కావాలి, మేము ఎంత ఇవ్వగలుగుతాం, మీరు ఎంత కంట్రిబ్యూట్ చేయగలుగుతారు. అది 60-40 మొత్తం 100% ఫండ్స్ సెంటర్ నుంచి రావడం అనేది నేను అనుకోవడం ఇక జరగదు ఏ రాష్ట్రానికి. అంటే నేను 60%, 70%, 80% నేను ఇస్తాను, మిగిలిన 10% అంటే మా కంట్రిబ్యూషన్ మొత్తం అంతా సెంటర్ ఇస్తుంది అన్నదాన్ని ఏమవుతుందంటే నిర్లక్ష్యం చాలా ఎక్కువ. ఇప్పుడు నాకు తెలిసి చాలా స్కీమ్స్, సెటిల్ స్కీమ్స్ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏ స్టేట్ తీసుకున్నా వీళ్ళ కంట్రిబ్యూషన్ పార్టిసిపేషన్ ఉండదు కనుక, వీళ్ళు ఇవ్వరు కనుక ఏమవుతుంటే వాళ్ళ ఫండ్స్ అలా మునిగిపోతూ ఉంటాయి.
మన చాలా సందర్భాల్లో కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ అలా మునిగిపోయి ఆ పీరియడ్ అవగానే 2 years 3 years 5 years వాట్ ఎవర్ ది పీరియడ్ ఇట్ ఈస్ అది అవగానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ వీళ్ళు రిలీజ్ చెయ్యరు. ఏమంటారంటే మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ కూడా మీరు దేనికి డైవర్ట్ చేసుకుంటారు. ఇది చాలా సందర్భాల్లో జరుగుతుంది కనుక మీ కంట్రిబ్యూషన్ లేదు. అది కూడా అంటే వాస్తవానికి 1-2 స్కీమ్స్ లో అది జరుగుతుంది అనేది నాకున్న సమాచారం. ఎగ్జాక్ట్ గా స్కీమ్స్ పేరు నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను 100 rupees టోటల్ ఎక్స్పెండిచర్ అయితే నేను 20 rupees వేయాలంటే నేను ముందు 20 rupees దాంట్లో డిపాజిట్ చేస్తే మాత్రమే సెంటర్ నుంచి వచ్చే 80 rupees మీకు వస్తాయి. మ్యాచింగ్ ఫండ్ అదే మ్యాచింగ్ గ్రాంట్ మ్యాచింగ్ ఫండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ముందు డిపాజిట్ చేయాలి, సెంటర్ ముందు రిలీజ్ చేయదు. ఎందుకు అంటే సెంటర్ ముందు రిలీజ్ చేస్తే రావు దీన్ని వేటుకో వాడేస్తున్నారు. ఇది చాలా సందర్భాల్లో చూసాం మనం. అంటే ఖచ్చితంగా ఒక సిస్టమ్ ని ఎవాల్వ్ చెయ్యకపోతే అది స్పెషల్ స్టేటస్ ఇంకోటి ఎక్కడైనా సరే ఇది ఏమవుతుందంటే పర్పస్ఫుల్ ఎక్స్పెండిచర్ కాకుండా వేరే దానికి అవసరం. ఇప్పుడు గవర్నమెంట్ అన్న తర్వాత చాలా ఖర్చులు ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఫండ్స్ డైవర్ట్ చేయడం మనం చాలా సహజంగానే చూస్తూ ఉంటాం. జీతాలకు కావాల్సిన ఖర్చు రాకపోతే ఇంకో ఫండ్ నుంచి చేస్తారు, అక్కడికి ఇంకో చోట నుంచి చేస్తారు. ఇది ఇలా సర్కిల్ అవుతూ ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో అవివాదం కూడా నడుస్తోంది. పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి కేంద్ర నిధులని వైసీపీ ప్రభుత్వం వేరే వైపుకు మళ్లించింది అంటూ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి దాని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికకు ఆదేశించారు. దానికి సంబంధించిన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతోంది. అదైతే ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి వైసీపీ మీద దాడి చేయడానికి ఇంకొక అస్త్రంగా చూడాల్సిందే. చెప్పండి అరవింద్ గారు, ఒక చిన్న ఇంటరప్షన్. అంటే ఈ ఫండ్స్ డైవర్షన్ దీని గురించి మనం టాపిక్ వచ్చేది చెప్తున్నాం. రీసెంట్ గా కాళేశ్వరం మీద కాకి రిపోర్ట్ చదువుతున్నప్పుడు కాళేశ్వరం సబ్జెక్ట్ మళ్ళీ ఉంది. కాళేశ్వరం కేఎల్ఐపి ఇది ఉంది కదా, ఇది ఒక కార్పొరేషన్ పెట్టారు కదా కాళేశ్వరం లిక్విడేషన్ ప్రాజెక్ట్స్. దానికోసం లోన్ తీసుకున్న అమౌంట్ 1600 కోట్లు వేరే దానికి డైవర్ట్ చేశారు. అంటే హౌ ది సిస్టమ్ గోస్. అంటే ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ప్రీవియస్ బీఆర్ఎస్. యాక్చువల్ గా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఇచ్చినటువంటి కన్సార్టియం ఇచ్చినటువంటి లోన్ మీదే చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలా విపరీతంగా ఉన్నాయి. ఓకే, జస్ట్ టు ఇండికేట్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పండి. రైట్. యశ్వంత్ గారు ఎలాగో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు కాబట్టి దానిపైన అంటే సుందిల్ల బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజీ, మేడిగడ్డ మొత్తానికి సంబంధించి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేశారో దానికి గడువును పొడిగించారో. ఆగస్టు 31 వరకు గడువును పొడిగించినట్లుగా తెలుస్తోంది. ఇటు విచారణ మరింత లోతుగా జరుగుతుందనడంలో మాత్రం ఇది ఒక క్లారిటీ ఇస్తోంది అని చెప్పుకోవాలి కదా అరవింద్ గారు. ఎలా చూస్తారు? అంటే ఒక ప్రధానమైన అంశం చూడాలి. ఒకటేమో విచారణ గడువు పొడిగించారు. ఈ విచారణ గడువు పొడిగించిన క్రమంలో విచారణ క్రమం విషయంలో క్లారిటీ వచ్చింది మనకి. ఓకే, ఇప్పటి వరకు 1-sided గా అఫిడవిట్లు తీసుకున్నటువంటి కమిషను ఇప్పుడు దాని పరిధిని ఇంకొంచెం మార్చబోతోంది. అది ఎట్లా అంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా? కేసీఆర్కి ఇంకొక బ్రహ్మాండమైన అవకాశం కూడా ఇచ్చినాయి రెండు కమిషన్లు, జ్యుడిషియల్ కమిషన్లు. మీరు వచ్చి మాకు అంటే ప్రధానమైన అంశాల మీద క్లారిటీ ఇస్తే ఎవరైతే మీకు వ్యతిరేకంగా అఫిడవిట్లు ఇచ్చారో వాళ్ళని మా ముందే ప్రశ్నించడానికి మీకు అవకాశం ఇస్తాము అని చెప్పి ఎలక్ట్రిసిటీ కమిషన్ ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ కమిషన్ అట్లా ఇస్తే జ్యుడిషియల్ మన పీసీ ఘోష్ కమిషన్ కూడా అదే రకమైన భావం ఇవాళ రేపు వ్యక్తం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఒక ప్రధానమైన అంశం ఏంటి, కేసీఆర్ హయాంలో జరిగినటువంటి 10 ఏళ్ల హయాంలో జరిగినటువంటి అంశాల మీద 2 అంశాల మీద విచారణ కమిషన్లు వేస్తే అసలు ఈ 2 విచారణ కమిషన్ల విషయంలో కాళేశ్వరం కమిషన్ విషయంలో ఆయన పెద్దగా స్పందించకపోగా ఎలక్ట్రిసిటీ కమిషన్ విషయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. 12 పేజీలు లేఖ రాశారు. 12 పేజీల లేఖలో కూడా మొత్తం మీద అందేంటి, హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేసిన మీరు అసలు ఈ కమిషన్ కి చైర్మన్ గా ఎట్లా పనిచేయడానికి ఒప్పుకున్నారు అని మొదటి అంశం అడిగారు. రెండో అంశం, మీరు ప్రిజ్యూడిస్ అయ్యారు, ప్రీఆక్యుపైడ్ మైండ్ తోటి ఉన్నారు అని మరొక వ్యాఖ్య చేశారు. అసలు మీరు ఈ పదవి నుంచి దిగిపోండి అని చెప్పారు, మీ కమిషన్ రద్దు చేయండి అని చెప్పారు. ఆయన ఆ లేఖ 12 పేజీల లేఖ అట్లా ఉంటే మళ్ళీ ఇదే అంశం పైన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి
ఈ అంశాన్ని ఖచ్చితంగా తొందరగా అంటే సీరియస్గా పరిగణించి అసలు కమిషన్నే రద్దు చేయండి, కమిషన్ ఏర్పాటు చేసినటువంటి జీవోనే రద్దు చేయండి అన్నారు. దానికి ఆయన చూపినటువంటి అంశం ఏంటి, క్వాషీ జ్యుడిషియల్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయాలని ప్రశ్నించే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వం దాని విచారణ కోసం జ్యుడిషియల్ కమిషన్ వేసే అర్హత లేదు అని అన్నారు. ఓకే, కానీ అసలు ఆ తర్వాత ఇంకొక అంశం బయటకు వచ్చింది. ఈ ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఏదైతే ఉందో ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో ఒక పూర్తి స్థాయి ఆర్డరు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఇవ్వలేదు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి ఇంటీరియం ఆర్డర్ మధ్యంతర ఉత్తర్వు ఆధారంగానే సుమారు 5-6 సంవత్సరాల పాటు కొనుగోలు జరిగింది. కొనుగోలు ఆగిపోయి కూడా ఇంకొక 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎంత అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంటే ఒక మిస్మేనేజ్మెంట్కి ఇది ఒక నిదర్శనం. తర్వాత ఇంకొక మిస్మేనేజ్మెంట్కి ఇంకో నిదర్శనం చెప్తాను. ఛత్తీస్గఢ్తో జరిగినటువంటి 1000 మెగావాట్ల ఒప్పందాన్ని ఎప్పుడు 1000 మెగావాట్లు మనం డ్రా చేయలేదు, కానీ డ్రా చేయకపోగా ట్రాన్స్మిషన్ చార్జెస్ కింద పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి 600 కోట్లు ఇచ్చాం. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎలక్ట్రిసిటీ బహిరంగ మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకి అందుబాటులో ఉన్నప్పటికీ మొదట్లో చెప్పిన కారణం ఏంటి, సౌత్ గ్రిడ్ నార్త్ గ్రిడ్ ఇంటిగ్రేట్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ ధరకి మనం ఛత్తీస్గఢ్లో అవైలబుల్గా ఉన్న దాంట్లో ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధరకు కొన్నాము అనే విషయంలో కొనుగోలు విషయంలో ఇంటర్మీడియటరీ పాత్ర అదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. కాబట్టి ఇది ఇట్లా ఉంటే రెండు ఇంటిగ్రేట్ అయిన తర్వాత కూడా ఎందుకు ఈ పరిస్థితి ఉంది అనే దానికి ప్రశ్నకు సమాధానం లేదు. సమాధానం లేకపోగా ఇప్పుడు రెండు జ్యుడిషియల్ కమిషన్ కలిపి ఎందుకు మాట్లాడుతున్నారంటే రెండింటి విచారణ విషయంలో నువ్వు ఒకదానికేమో అసలు వెళ్ళట్లేదు, రెండో దానికేమో వెళ్ళను అని చెప్పి రాసి అసలు నీకు సీట్లో కూర్చునే అర్హత లేదు అంటూ మన జస్టిస్ నరసింహారెడ్డిని ప్రశ్నించినటువంటి అవసరం. అదే విషయంలో కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ఇవి ఇట్లా ఉంటే నిన్న ఇంకొక అంశం జరిగింది. అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి ఒక లేఖ రాశారు, 8 పేజీల లేఖ. 8 పేజీల లేఖలో కూడా రాజకీయపరమైనటువంటి విమర్శలు తప్ప పూర్తిగా సమగ్రంగా సస్టైనబుల్ విమర్శలకి, సస్టైనబుల్గా వాళ్ళ మీద వస్తున్నటువంటి విమర్శలకి కౌంటర్లు, దానికి కనీసం ఒక వివరణ కూడా లేదు. కౌంటర్ ఈజ్ బహుత్ దూర్ కి బాత్ హై, వివరణ ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి మీద తోసేసి ఒక పక్కన అంటే నీడ్ ఆ రోజు తెలంగాణకు ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి విద్యుత్ నీడుని ఇంకొక పక్కన ఈ రెండింటినీ చూపించి తాము తప్పించుకోవాలని చూస్తున్నారనే విమర్శలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. రెండో పక్క అసలు దీని మీద విమర్శలు చేస్తున్నటువంటి దీని మీద అంటే గత ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకుడు, విద్యుత్ రఘు, విద్యుత్ జేఏసీ నాయకుడు, ఎం వేణుగోపాలరావు, విద్యుత్ రంగ నిపుణుడు, మన జర్నలిస్టే విద్యుత్ రంగ నిపుణుడు, మరి కొంతమంది, వీళ్ళందరూ కూడా నిపుణులు, ఈ అంశంపై పూర్తిగా స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు చేసినటువంటి దానికి కౌంటర్ ఇవ్వకుండా సరే ఇది ఎలక్ట్రిసిటీ జ్యుడిషియరీ కమిషన్ విషయంలో. ఇక కాళేశ్వరం జ్యుడిషియరీ కమిషన్ విషయంలో పలువురు వ్యక్తులు దానికి సంబంధించినటువంటి అంశాల మీద లేవనెత్తుతున్నారు. ఒక పక్క సిడబ్ల్యూసి, అసలు సిడబ్ల్యూసి రాయలేదని చెప్తున్నటువంటి లేఖ విషయంలో ఒక క్లారిటీ రావాల్సింది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని రీడిజైనింగ్ పేరిట కాళేశ్వరంగా మార్చే క్రమంలో ప్రాణహిత దగ్గర మన ఏదైతే ప్రాణహిత దగ్గర ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు ఉండవు అని చెప్పి సిడబ్ల్యూసి చెప్పింది అన్నటువంటి లేఖని సిడబ్ల్యూసి కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ ఖండించారు. అదే సందర్భంలో సిడబ్ల్యూసి కూడా క్లారిటీ ఇచ్చింది. ఇంత అంటే అనుమానాస్పదమైనటువంటి చర్చల నేపథ్యంలో ఆ విషయంలోనూ ముందుకు రాని పరిస్థితి. ఎందుకు అంటే ఈ భూసేకరణ, కాళేశ్వరం భూసేకరణ విషయంలో అవధాని గారు 2 పుస్తకాలు రాశారు. అవి కూడా ప్రామాణికంగా తీసుకుంటే ఎక్కడా కూడా ప్రాథమికమైనటువంటి నియమాలు కూడా పాటించకుండా కట్టినటువంటి నిర్మాణం ప్రాజెక్టు కానీ. రెండోది ప్రాజెక్టు 2018లో అంటే 2019లో ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించినటువంటి స్థలంలోనే డ్యామేజ్ జరిగింది. అక్కడి నుంచి మొదలు పెడితే 2019లో ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇవాటి వరకు ఫీల్డ్ కెనాల్స్ కానీ
డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కానీ ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది. మనం అనేక సందర్భాల్లో ముందుకు తీసుకొచ్చాం. 6 ఎకరాలు భూసేకరణలో భూమి కోల్పోయినటువంటి రైతు పక్కనున్న 3 ఎకరాల సాగు కోసం మళ్ళీ బోర్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీటన్నిటినీ కలిపి విచారణ చేయాలి అని భావించినటువంటి కమిషన్ విషయంలో కేసీఆర్ వైఖరి మాత్రం కొంచెం అనుమానాస్పదంగా చెప్పక తప్పదు. సౌదాని గారు మీరు ఎలా చూస్తారండి? ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ సంబంధించి గడువును పొడిగించారు, ఆగస్టు 31 వరకు కూడా దీన్ని పొడిగించారు. ఎలా చూస్తారంటే ఏం జరగబోతోంది? అంటే విచారణ మరింత లోతుగా విచారించేందుకు కావచ్చు, మరిన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చేందుకు కావచ్చు, కమిషన్ కు వెసులుబాటు కల్పించడంలో భాగంగానే చేశారనుకోవాలా, లేకపోతే ఎలా చూడాలి దీన్ని? ఖచ్చితంగా ఇది కమిషన్ కు మరింత వెసులుబాటు కల్పిస్తుంది, దాంట్లో సందేహం అక్కర్లేదు. అట్ ది సేమ్ టైం విచారణ మరింత డీప్ గా జరుగుతుంది, విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు మొన్నటి వరకు కేవలం వాళ్ళ అఫిడవిట్స్ తీసుకోవడం ఇవి ఇచ్చేసారు. నౌ దే విల్ గో త్రూ ది డాక్యుమెంట్స్. వాళ్ళకు వచ్చిన అన్ని డాక్యుమెంట్స్ ని ఒకసారి పరిశీలించి ఎవరిని ఎలా క్వశ్చన్ చేయాలి, ఏ సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే వాస్తవానికి మనం ఈ ఇన్వెస్టిగేషన్స్ వాటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా. సో వాళ్ళ దగ్గర ఒక సమాచారం ఉంది, ఇంకొకటి ఒక సమాచారం చెప్తుంది. వాట్ ఈస్ ఫేర్? దీన్ని ఎసెప్టైజ్ చేసుకునే ప్రయత్నం ఒకటి చాలా ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. రెండోది అంటే ఇప్పుడు కేసీఆర్ యాజ్ ఎ పొలిటీషియన్ మాట్లాడుతున్నాడు, వేరేగా ఆయన మాట్లాడట్లేదు. అంటే నా లెక్క ఏమిటంటే ఆయన సబ్జెక్ట్ వచ్చి మాట్లాడుంటే పరిస్థితి కాస్త అంటే అట్లీస్ట్ ఆయన మీద కాస్త రెస్పెక్ట్ అది పెరిగి ఉంటుంది. ఇప్పుడు ఈ జ్యుడిషియల్ కమిషన్, ఈ ఎలక్ట్రిసిటీ దీనికి కానీ ఆయన కొన్ని ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. బహుశా ఉద్దేశాలు ఆపాదించడం అనేది సరైనది కాదు. ఎందుకంటే మీరు మీ ఆర్గ్యుమెంట్ ని వాళ్ళ ముందుకు వెళ్ళి ప్రజెంట్ చేయొచ్చు, మీరు వెళ్ళకపోతే మీ అడ్వకేట్ ఇంకోళ్ళు పంపించచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇది అంటే తన ఆర్గ్యుమెంట్ ని ప్రజెంట్ చేయడానికి బదులు ఆయన ఏం చేస్తుంటే వాళ్ళ మీద బురద చల్లుతున్నాడు, పొలిటికల్ మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇది బహుశా అంటే విచారణ కమిటీల పైన ఇటువంటివి ఆరోపణలు అసలు అది సరైన పద్ధతి కాదనేది అటు కేంద్రం నుంచి అమిత్ షా లాంటి వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే విచారణ కమిటీ వేసిందే అసలు తప్పులు ఏంటని తేల్చడానికి, దానికి సంబంధించే రాజకీయ దురుద్దేశాలు ఆపాదిస్తే అసలు ఇంకా విచారణ కమిటీలు వేయడం ఎందుకు అసలు దేశంలో? అసలు ఇంకా దేనిపైన విచారణ జరగకూడదనా, లేకపోతే ఏంటా ఉద్దేశాలను కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇప్పుడు చాలా మంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం ఖచ్చితంగా సరికాదు, షూర్గా. ఓకే. రెండోది ఏమిటంటే దాంట్లో తప్పులు జరిగే అంటే ఇప్పుడు కాళేశ్వరం దీనికి సంబంధించి చాలా తప్పులు జరిగాయి అనేది ఎన్డీఏ చెప్తుంది, ఇంకోటి చెప్తుంది. ఎవరు ఏది చెప్పినా దానికి ఒక క్వాలిఫైడ్ ఇంటెన్షన్ అట్టగట్టి ఓ బురద చల్లితే కడుక్కునే పనిలో వాళ్ళు ఉంటారా అంటే నేను కూడా అది పొలిటికల్ లీడర్స్ వరకు వర్తిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే క్రాసింగ్ ఓవర్ అంటే వీళ్ళ లిమిట్స్ ని క్రాస్ చేసి వ్యవహరిస్తున్న తీరైతే కనపడుతుంది ఖచ్చితంగా. రెండోది వాళ్ళ వైపు నుంచి ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఎవరు ఏం మాట్లాడినా పొలిటికల్ గా మాట్లాడుతున్నారు కానీ టెక్నికల్ గా మాట్లాడట్లేదు. వాళ్ళు మాట్లాడాల్సినవి టెక్నికల్. నేను నిన్న నెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ లో భాగంగా సమ్ రిపోర్ట్స్ వాళ్ళు ఏమంటారంటే ఓకే అంటే మేడిగడ్డ కానీ సుందిళ్ళ కానీ సుందిళ్ళ అయితే సుందిళ్ళ అన్నారు. ఒకటేమో 3 కిలోమీటర్లు, ఒకటి 2 కిలోమీటర్లు కాస్త అంటే వాటిని నిర్ణయించిన ప్లేస్ నుంచి కదిలేయి అంటే ఇప్పుడు కట్టిన ప్లేస్ అతను ముందు నిర్ణయించిన ప్లేస్ కి ఆ డిస్టెన్స్ ఉంది. కదిలినప్పుడు అసలు ఆ కొత్త ప్లేస్ లో ఇది కట్టడానికి వీలవుతుందా, కడితే ఏమిటి పరిస్థితి, దాని జియోలాజికల్ రిపోర్ట్స్ ఏమిటి, వీటికి సంబంధించి ఏ డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉన్నట్టయితే కనపట్టలేదు. అట్లీస్ట్ కమిషన్ వాళ్ళు అడిగితే మా దగ్గర అర్జెంట్ గా అయితే రిపోర్ట్స్ లేవు అని వాళ్ళు ఏదో చెప్పారు. అంటే ఇప్పుడు మా ఆఫీస్కి ఎవరైనా వచ్చి ఒక రిపోర్ట్ అడిగితే, ఇప్పుడు మీ ఆఫీస్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వచ్చి ఐటీ వాళ్ళు ఏదైనా రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ నా దగ్గర లేదు అని మీరు చెప్పిన మరుక్షణం ఏమిటంటే సస్పెషన్ రైజెస్, ఖచ్చితంగా అనుమానం వస్తుంది ఖచ్చితంగా. అంటే అది ఎప్పుడైనా ఎక్కడైనా అదే జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ రాసినప్పుడు మీరు కనుక ఏదైనా నన్ను అడిగి నేను క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ఏముంది, ఇది ఎక్కడ కాపీ చేసి తీసుకొచ్చాడంటారు, అంతే కదా. అంతే కదా. సింపుల్ గా ఎక్కడైనా ఇదే వర్తిస్తుంది. వీళ్ళు కూడా అంటే ఇప్పుడు
టిఆర్ఎస్ లో రిటైర్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇగో దిస్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. ఇప్పుడు ఒక్కొక్కసారి ఇంటెన్షన్ కరెక్ట్ అయ్యి రిజల్ట్ రాంగ్ అవ్వచ్చు. ఓకే, ఎట్ ఎనీ టైమ్ దట్ మే బి ఏ పాసిబిలిటీ. ఎందుకంటే నేను చాలా ఎక్స్పర్ట్ అయినప్పుడు కూడా నేను తప్పు చేయొచ్చు. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. అలాగే కేసీఆర్ కానీ ఇంకో ఇంజనీర్ కానీ తప్పు చేస్తుంటారు. లేదంటే మా ఇంటెన్షన్ ఇది, ఇలా పొరపాటు జరిగింది అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే పరిస్థితి వేరు. వీళ్ళు అలా చేయట్లేదు. దే ఆర్ ట్రైంగ్ టు బుల్డోజ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఏది నచ్చకపోతే దాన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఐ థింక్ అంటే క్రమంగా ఏమవుతుందంటే వాళ్ళ మీద అట్లీస్ట్ ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ లో, అంటే బీఆర్ఎస్ ని చాలా, అంటే టిఆర్ఎస్ తో జర్నీ మొదలెట్టి బీఆర్ఎస్ తో ఇప్పటివరకు కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నమ్మకం కోల్పోయేలాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఓకే, ఇది అల్టిమేట్ గా ఎవరికి నష్టం అంటే, ఓకే ఇప్పుడు రేపు పొద్దున ఎంక్వైరీ ఉంది, ఎంక్వైరీ అయిన తర్వాత రిపోర్ట్స్ వస్తుంది, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు హూ ఈజ్ రెస్పాన్సిబుల్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, బట్ విల్ గెట్ ది రిపోర్ట్. కానీ వాళ్ళని నమ్ముకుని వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు సరిగ్గా వ్యవహరించట్లేదు, వీళ్ళు వ్యవహరించే సరిగ్గా లేదు, వీళ్ళు కరెక్ట్ కాదు అనే ఫీలింగ్ వస్తే దే ఆర్ లెఫ్ట్ ఫర్ ఎవర్. అది ఆ పార్టీకి వచ్చింది కాదు, మిగిలిన సంగతి తీసి. రైట్. ఎస్ అదాని గారు, మరొక కీలక అంశం, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్వామీజీ పేరు, ఒక పీఠానికి సంబంధించినటువంటి ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విశాఖ శారదా పీఠానికి సంబంధించి, స్వరూపానందకు సంబంధించి ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి అక్రమాలు కావచ్చు, లేకపోతే కబ్జాలకు సంబంధించి, ఆయన రాజకీయ వ్యాఖ్యానాలకు సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విమర్శిస్తున్నారు. ఇదే నేపథ్యంలో తిరుమలకు సంబంధించి కూడా అక్కడ కొంత స్థలాన్ని కేటాయించింది టీటీడీ. దాన్ని మించి మరింత ఆక్రమించి కొన్ని నిర్మాణాలు చేపడుతున్నారని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆ స్వరూపుకు సంబంధించి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త ఆరోపణనే చెప్పుకోవాలి. ఎస్ అరవింద్ గారు, మీరు ఎలా చూస్తారండి అసలు ఈ అంశాన్ని? అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తన చేతిలో ఉన్నాయి, తను విచ్చలవిడిగా ఏం చేసినా తిరుగులేదు అని గత ప్రభుత్వాల విషయంలో స్వరూపానంద ఫీల్ అయినట్టుగా అనిపిస్తుంది. తిరుమల అంటే ఒక డివైన్ శాంటిటీ ఉంది. తిరుమల విషయంలో, తిరుమలలో అసలు స్వరూపానందకి భూ కేటాయింపే ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే, అసలు ఆ విషయంలోనే భక్తుల నుంచి, రాజకీయ పార్టీల నుంచి, వివిధ పీఠాల నుంచి, మతపరమైనటువంటి అంటే ఒక మతపరమైనటువంటి వ్యక్తుల నుంచి కూడా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితిలో, ఒక పక్క కేటాయించిన భూమిని కాకుండా పక్కన మరికొంత కబ్జా చేసి 5,000 గజాలు కబ్జా చేసి, కేటాయించడమే తప్పంటే 5,000 గజాలు కబ్జా చేసి, ఆ 5,000 కబ్జా చేసి 5,000 గజాలకు సంబంధించిన అంశం మళ్ళా దానికి నిన్న టీటీడీ వివరణ ఇవ్వడం. టీటీడీ ఇచ్చిన వివరణలో అది ఖచ్చితంగా భూ కబ్జా అని ఉన్నారు. దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి గవర్నమెంట్ కు పంపించాం, గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేయలేదు కాబట్టి ఆగింది. అసలు రెగ్యులరైజ్ చేయడానికి గవర్నమెంట్కి పంపించాము అనే దాకా వెళ్ళిందంటే అక్కడ అక్రమ నిర్మాణాలకి సంబంధించిన అంశంలో టీటీడీ ఎందుకు కామ్గా ఉంది? టీటీడీ కామ్గా ఉండటానికి కారకులైనటువంటి ఈవో ఏం చేశారు? ఈవోని ధర్మారెడ్డి కాదు అధర్మారెడ్డి అని పిలవాలని శ్రీనివాసానంద సరస్వతి ఏదైతే చెప్తున్నారో అదే నిజమా? రెండోది, అప్పటి టీటీడీ చైర్మన్లు ఏం చేశారు? టీటీడీ చైర్మన్లు ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులు కదా. ముఖ్యమంత్రికి ఆప్తులే కాకుండా స్వరూపానందకి పాదపూజ చేసేవాళ్లే కదా. ఇప్పుడు స్వరూపానంద విషయంలో అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలోను మిగతా ఆరోపణలు, లైజనింగ్ అంటే తెలుగులో అంటే మన వ్యవహారిక భాషలో లైజనింగ్ అని నేను అద్భుతమైనటువంటి ఒక కార్పొరేట్ పదం వాడాను, కానీ దాని తెలుగులో వ్యవహారిక భాషలో బ్రోకరిజం అంటారు. ఆ పనులు చేసినటువంటి విషయంలో కూడా, అంటే ప్రభుత్వంతో ఉన్నటువంటి పెండింగ్ పేమెంట్లు కానీ, కాంట్రాక్ట్లు ఇప్పించడంలో కానీ లైజనింగ్ చేసినటువంటి, మళ్ళీ లైజనింగ్ అంటున్నా అర్థం చేసుకోండి, ఆ పదాన్ని రీప్లేస్ చేసుకోండి వ్యవహారిక భాషలో. లైజనింగ్ చేయడానికి పనిచేసినటువంటి స్వరూపానంద ఈరోజు తనకి 2 ఎకరాలు ఇవ్వటమే అసలు విమర్శలకి గురైతే, 2 ఎకరాలకు ఇవ్వటం విషయంలో అంటే గురు పరంపర ఉన్నటువంటి వ్యవహారిక పద్ధతులు ఉన్నటువంటి పీఠాలకు కాకుండా ఈ స్వయం ప్రకటిత పీఠేసుకుని కూర్చున్నటువంటి పీఠాధిపతి అయినటువంటి స్వరూపానందకి ఇచ్చినటువంటి విషయంలో ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవి కూడా కాదని ఇప్పుడు కొత్తగా కొత్త అంశం మళ్ళీ బయటకు వస్తే దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఒక పక్క టీటీడీ ఏం చేస్తోంది, ఒక పక్క నిర్మాణాలు జరుగుతుంటే
నిర్మాణాలు కూడా ఎక్కడ గోగర్భా డ్యాం పక్కన ఉన్నటువంటి వాగు మీద వాగు స్థలాన్ని కొంత కబ్జా చేసి ఒకవేళ కేటాయించింది 2 ఎకరాలు, ఆల్మోస్ట్ 2 ఎకరాలు మళ్ళీ కబ్జా చేశారు. కేటాయించిన దానికి సంబంధించి ఎందుకు కేటాయించారనే విమర్శగా ఉంటే ఈ స్థలం కాకుండా మళ్ళీ చూడాలి ఆక్రమించడం. అది కూడా తిరుమల అంటే ఇప్పుడు టీటీడీ పరిధిలో ఉన్నటువంటి తిరుపతిలో కొన్ని మినహాయింపులు ఉంటాయి, కానీ తిరుమలకి సంబంధించినటువంటి ప్రతి నిర్మాణం కూడా కింద నుంచి వచ్చే ఇసుక, సిమెంటు, ఇటుకలు, మన కాంక్రీట్ మెటీరియల్ వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా అలిపిరి టోల్ గేట్ దగ్గర ఎంట్రీ పాయింట్ దగ్గర ఖచ్చితమైనటువంటి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ని కూడా కాదని తిరుమలలో గత ప్రభుత్వంలో అన్ని పూర్తిగా టీటీడీ ఆధీనంలో ఉండేటువంటి ప్రాంతంలో ఈ నిర్మాణాలు చేపట్టడం, ఈ నిర్మాణాలు జరిగినాయి. ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి భూమిని రెగ్యులరైజ్ చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వానికి రాశామని టీటీడీ చెప్పటం, ఇది ఎంత హేయమైనటువంటి పరిస్థితి అంటే టీటీడీలో ఉన్న ప్రతి చెట్టు, ప్రతి మొక్క, ప్రతి ఇది కూడా భగవత్ స్వరూపం అని భక్తులు భావిస్తారు. రెండోది గోగర్భా డ్యామ్ ఉంది. గోగర్భా డ్యామ్ దగ్గరే తిరుమల క్షేత్రపాలకుడి ఆలయం ఉంటుంది. ఆ క్షేత్రపాలకుడి ఆలయం పరిధిలో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి నిర్మాణం. అక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఆ క్షేత్రపాలకుడి ఆలయం దగ్గర ఉన్నటువంటి ప్రతి చెట్టుని దేవతా స్వరూపంగా భావిస్తారు భక్తులు. ఆ ప్రతి చెట్టుకి పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు, బొట్లు పెట్టుంటాయి. అటువంటి వాడి చెట్లను కూడా తొలగించడం, ఇది ఖచ్చితంగా దానికి సంబంధించి టీటీడీ ఇప్పుడు ఒప్పుకోవటం. ఇప్పుడు టీటీడీ నిన్న విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటన ఏంటి, నిర్మాణాలు జరిగినాయి, ఆ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయమని అంటే క్లియర్ గా చెప్తున్నారు కదా, ఇవి రెగ్యులరైజ్ అవ్వలేదు, అవ్వకుండానే నిర్మాణాలు చేపట్టారు. ఇది అక్రమ నిర్మాణమే కాబట్టి ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు ప్రారంభించాలన్న శ్రీనివాసానంద ఏదైతే ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు ఇనిషియేట్ చేయాలి, క్రిమినల్ యాక్టివిటీ జరిగింది కాబట్టి క్రిమినల్ కేసులు బుక్ చేయాలి అన్నటువంటి వాదన ఏదైతే ఉందో ఆ వాదనతో నేను కానీ రాజ్న్యూస్ కానీ పూర్తి స్థాయిలో ఏకీభవిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇనిషియేషన్ జరగాల్సిందే, క్రిమినల్ ప్రొసీజర్ ఇనిషియేట్ జరగాల్సిందే. క్రిమినల్ కేసు ఏమాత్రం అవకాశం ఉన్నా ఖచ్చితంగా ఆయన అరెస్ట్ దాకా కూడా వెళ్ళినా ఆశ్చర్యపోకర్లేదు ఈ విషయం. రైట్. సహోదరి గారు, మీరు ఎలా చూస్తారండి? అంటే సొంతంగా కొన్ని పీఠాలను వాళ్ళే ప్రకటించుకొని మాదో పీఠం అంటూ చెప్పుకొని దానికి పీఠాధిపతులు అయిపోయి ఇలాంటి కబ్జాలకు పాల్పడడం కావచ్చు, రాజకీయ మాటలు మాట్లాడడం కావచ్చు, రాజకీయాలు ఇన్వాల్వ్ అవ్వడం కావచ్చు, దేవస్థానాలకు సంబంధించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ నిర్ణయాలే అక్కడ చెల్లుబాటు అయ్యేలా చేసుకోవడం కావచ్చు, ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాలకు సంబంధించి? అండ్ ఇప్పుడు ప్రజెంట్ తిరుమలలో కబ్జా చేసినటువంటి స్థలానికి సంబంధించి అసలు తిరుమల మినహా వేరే వాళ్ళకి సైట్ అలాట్ చేయడమే తప్పండి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏమిటంటే అధికారంలో ఉన్న వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది పరిపూర్ణానందం ఇంకోళ్ళు నేను అంటున్నది కేవలం ఇది ఆధ్యాత్మిక వ్యక్తులకి మాత్రమే పరిమితం కాదు, అందరికీ నడుస్తుంది. సమస్య ఎక్కడొస్తుంది అంటే ఎప్పుడు ఎక్కడా కూడా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కింద అధికారులకి చెప్పినప్పుడు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉండని కారణంగా ఏమవుతుంది, పైన సీఎంఓ ఇంకోటి చెప్పండి వీళ్ళు పాటిస్తారు. అవధాని గారు, ఒక్క చిన్న విషయం, ఇప్పుడు మన టీవీలో మన స్క్రీన్ మీద ప్లే అవుతున్నటువంటి విజువల్స్ లో ఇద్దరు టీటీడీ చైర్మన్లు, టీటీడీ ఈవో, ఇప్పుడు టీటీడీ ఈవో స్వయంగా ఆయన కాళ్ళకి దండం పెడుతున్నారు, టీటీడీ చైర్మన్లు వంగి దండాలు పెడుతున్నారు. అటువంటి వాళ్ళ సహకారం లేకుండా ఈ అక్రమ నిర్మాణాలు సాధ్యమా అనేది కూడా ప్రశ్నార్థకమే. లేదు, అసలు నేను అంటున్నది అదే, ఎప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళ ప్రమేయం లేకుండా ఇదేది జరగదు, వాళ్ళకి తెలియకుండా జరగదు. ఆ క్షణం వాళ్ళు ధృతరాష్ట్రంలో కళ్ళు మూసుకుంటారు అంతే. ఓకే, ఎందుకు అంటే అది మా దృష్టికి రాలేదు, సింపుల్ గా తర్వాత వీళ్ళు చెప్పే ఒక ఆన్సర్ ఏంటంటే అది మా దృష్టికి రాలేదు అని.
అది మా దృష్టికి రాకపోవడం ఏంటి? ఇప్పుడు ఎదురుకుండా మీ ఎదురుకుండా టీటీడీఓ స్వామివారి పాదాల వద్ద కూర్చున్నాడు ఇప్పుడైతే. రైట్. అంటే స్వామివారు అంటే తిరుమల స్వామివారు అనుకోవద్దు. ఈ లైజనింగ్ స్పెషలిస్ట్ అయినటువంటి స్వరూప్ పాదాల వద్ద స్వరూపానంద. సరే, స్వరూపానంద స్వామి. సరే, నేను ఇందాక కూడా తప్పు చెప్పారు. రైట్. అయితే అంటే ఇదంతా వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరితో పూజ చేసుకున్నా ఏం చేసుకున్నా మాకేమో అభ్యంతరం లేదండి, అది వ్యక్తిగతం. కానీ మీకు ఒక పొజిషన్, ఇప్పుడు సీఎం ఉంటాడు, సీఎం ఒక పొజిషన్, పిఎం ఉంటాడు, ఒక పొజిషన్ వచ్చినప్పుడు ఆ స్థాయికి తగ్గట్టు వ్యవహరించకపోతే తప్పు ఖచ్చితంగా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్ గా మీకుండే స్థాయి మీ ఇది వేరు, పొజిషన్ గా మీకు వచ్చే ఇది వేరు. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసి వ్యవహరించడం వీళ్ళకి చేత కాకపోతే అటువంటి నాయకులు ఎన్నుకోవడం బలపడం. ఇప్పుడు మన పొరపాటు అంతా ఎక్కడ అంటే ఎవడు నాయకుడుగా ఉండాలో వాడిని కాకుండా వేరే వాళ్ళు ఎన్నుకుంటారు. ఎక్కడైనా తప్పదు. అండ్ యూ హ్యావ్ టు పే ఫర్ దట్. అండ్ మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం కదా, ఆంధ్రప్రదేశ్ లో ఆ విధ్వంసాన్ని చూసిన తర్వాత పొరపాటు ఎవరిది? మీరు అల్టిమేట్ పవర్ 150 సీట్లు ఇచ్చిన తర్వాత, 150 సీట్లు పైన ఇచ్చిన తర్వాత అంటే రాజకీయ నాయకులు చెప్తున్న ఇంకో కాన్సెప్ట్ అంటే ప్రతిసారిను ప్రజలు మాకు పవర్ ఇచ్చారు, మేము ఏదైనా చెయ్యొచ్చు అని. అసలు దీన్ని అడ్డుకు అంటే అసలు ఈ కామెంట్, ఈ టైప్ వ్యవహారం తప్పు. నీకు అధికారం ఇచ్చింది ఒక పరిధిలో నువ్వు పనిచేయడానికి కానీ the mandate is given to govern the people within the prescribed form by constitution spirit or constitution of India. But దాని మించి వీళ్ళకి రాజరిక అధికారాలు అయితే ఒక 5,000 గజాల స్థలంలో ఒక 3 అంతస్తులో 4 అంతస్తులో భవన నిర్మాణం అయ్యే వరకు కూడా ఏం చేస్తోంది టీటీడీ అంటే, టీటీడీ ఈఓ ఏం చేస్తున్నారో, టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నారో మనం విజువల్స్ చూస్తున్నటువంటి అంశాన్ని చూస్తే ఖచ్చితంగా అది క్లారిటీ వస్తుంది. వాళ్ళంతా ఇటువంటి లైజనింగ్ పీపుల్ సేవలో తరిస్తుంటే, లైజనింగ్ అనే పదానికి వ్యవహారిక పదం ఆల్రెడీ నేను చెప్పేశాను ఇందాకే. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీటీడీ ఆస్తుల యొక్క పరిరక్షణ ఎట్లా? టీటీడీ ఒక్కటి అరవింద్ గారు ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. సరే, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో దానికి సంబంధించి ఈ వచ్చినటువంటి ప్రభుత్వం అయినా కానీ ఖచ్చితంగా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని మాత్రం అయితే ఇక్కడ ఇంకొక కామెడీ విషయం చెప్పాలి అవధాని గారు. ఒకటి, ఇప్పుడు టీటీడీ ఆయన సేవలో తరిస్తున్న విషయం చూసాం, దేవాదాయ శాఖ ఆయన సేవలో తరిస్తున్నటువంటి విషయం చూసాం. కానీ ఆయన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒక లేఖ రాశారు, చంద్రబాబు తప్ప ఆంధ్రప్రదేశ్కి పెద్ద దిక్కు ఎవరు లేరు, పూర్తి స్థాయిలో చంద్రబాబు దిక్కు ఆయనే అంటూ ఆయన చివరిలో కంక్లూజన్ ఏంటంటే ఆ లేఖలో టీటీడీ ప్రక్షాళన జరగాలి, దేవాదాయ శాఖ అంటే టీటీడీ నియంత్రిస్తున్న దేవాదాయ శాఖ ప్రక్షాళన జరగాలి, టీటీడీ ప్రక్షాళన జరగాలి. ఇది ఇంతకంటే పెద్ద జోకు ఇది ఏం లేదు. మొత్తంగా ఆయన చేతికి అప్పగించమని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఆయన. అంతే, నా చేతికి ఇచ్చేసేయండి, మొత్తం నేను చూసుకుంటాను, ఉన్న దాంట్లో కూడా కబ్జా చేసేసి లేకపోతే గుడిని కూడా తీసేసి అక్కడైనా పీఠం వేస్తానటువంటి. భూగర్భ డ్యామ్ దగ్గర ఉన్నటువంటి క్షేత్రపాలకుడి గుడి చాలా కొద్ది మందికే తెలుసు. ఆ క్షేత్రపాలకుడి గుడిలో అదంతా ఓపెన్ గుడి, అదేమి ఎక్కడ ఇదే ఉండదు. ఒక గుహ ఉంటుంది, అంటే ఒక మర్రి చెట్టు రావి చెట్టు ఉంటుంది, అక్కడ గుహ ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి ప్రతి మొక్కని ప్రతి చెట్టుని నిజంగానే దేవతా స్వరూపాలుగా చూసి ఆరాధిస్తారు అక్కడికి వెళ్లే భక్తులు. అటువంటి చెట్లను కొట్టేసి అటువంటి ఈ రకమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేయటం, అది జరుగుతుంటే టీటీడీ కళ్ళు మూసుకుని ఉండటం. ఇప్పుడు టీటీడీ దానికి రెగ్యులరైజేషన్ కోసం చివరిలో ప్రభుత్వానికి పంపటం. పాపం ప్రభుత్వం చివరికి వచ్చేసేసరికి కేబినెట్ సమావేశాల్లో టైం లేక అది పాస్ చేయలేదని నిన్న మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి వ్యాజ్యం పడటం, వ్యాజ్యం సందర్భంగా టీటీడీకి సంబంధించినటువంటి న్యాయవాదులు సరిగ్గా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయినటువంటి పరిస్థితిలో టీటీడీ ఈ విషయం పైన, టీటీడీ పైన, స్వరూపానంద పైన, మరోపక్క ప్రభుత్వం పైన ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి అప్పటి హైకోర్టు
దాంతోపాటు ప్రస్తుతానికి స్టేటస్ కో విధించింది. కాబట్టి ఈ అంటే ఇంత నిర్మాణం జరుగుతున్నా కానీ టీటీడీ పట్టించుకోకపోవటం ఆశ్చర్యకరం అనే అంశం ఒకటైతే, దాన్ని ప్రభుత్వం కూడా రెగ్యులరైజ్ చేయాలని భావించింది అనేటటువంటి వార్తలు కూడా ఖచ్చితంగా అది అంటే తిరుమల తిరుపతి అనేది అంటే పద్ధతులు, వివాదాలు, మిగతా విషయాలు పక్కన పెడితే కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి సెంటిమెంట్ వ్యవహారం అది. ఆ సెంటిమెంట్ వ్యవహారాన్ని అదే సందర్భంలో గోగర్భ డ్యాంలో ఉన్నటువంటి క్షేత్రపాలకుడి ఆలయం అంటే ఆలయం ఎగ్జిస్టెన్స్ కూడా దెబ్బతినేలాగా వీళ్ళు ప్రవర్తించటం, కాలువని కూడా వాగుని కూడా పూర్తిగా అంటే దాని కింద గోగర్భ డ్యామ్ కింద నుంచి వెళ్ళేటటువంటి నీళ్ళకు సంబంధించినటువంటి వాగుని కూడా ఆక్రమించటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే మనోభావాలకు సంబంధించిన అంశము, న్యాయపరమైనటువంటి అంశము, వివాదాలకు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశము, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకుంటామని ఆల్రెడీ చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ అంటే దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించారు. కాబట్టి దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. మరోపక్క ఈ మొత్తం దీనికి కారణమైనటువంటి స్వరూపానంద నిర్వహిస్తున్నటువంటి స్వయం ప్రకటిత శారదాపీఠం, వీటన్నిటి మీద కూడా చాలా కీలకమైనటువంటి చర్యలు ఉండాలి, క్రిమినల్ యాక్షన్ ఉండాలి అనేది భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. దీనికి సంబంధించి కూడా మరికొన్ని అంటే మన దగ్గర బైట్స్ వచ్చినాయి. ఈ 2-3 రోజుల పాటు వాటిని ప్లే చేస్తూ ఉంటాం. రైట్. అసలు చివరిగా అవధాని గారు, అసలు ఈ స్వాములు లేకపోతే ఈ స్వయం ప్రకటిత స్వాములు నిజంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉండాలనుకుంటే ఉండొచ్చు, పీఠాలు నెలకొల్పుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. రాజకీయాలకు సంబంధించి వీళ్ళ కామెంట్స్, లేకపోతే జగన్ ఉన్నప్పుడు జగనే నా ఆత్మ, లేకపోతే ఇవన్నీ చెప్పడం, కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ని దగ్గరగా తీసుకొచ్చి హత్తుకోవడం, లేకపోతే మళ్ళీ చంద్రబాబు రాగానే చంద్రబాబు గెలవడానికి నేనే ప్రయత్నాలు చేశాను, సంబంధించి యాగాలు చేశానని చెప్పడం, ఇటువంటి రాజకీయ కామెంట్స్ ని ఎలా చూస్తారండి మీరు? రాజకీయ నాయకుల సాన్నిహిత్యం కారణంగా తమకు కొన్ని పనులు జరుగుతాయి, అది వాళ్ళకి తెలుసు. రాజకీయ నాయకులకి ఏమిటంటే ఎక్కడో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, వాళ్ళు ఏ రిలీజియన్ అయినా కానీ ప్రతి వాళ్ళకి కొంత డిపెండెన్సీ ఆన్ అదర్ సోర్స్ ఏంటంటే దాని ప్రకృతి అనంటే దేవుడు అనంటే మీరు ఏ పేరైనా పెట్టండి, దాని మీద కొంత నమ్మకం ఉంటుంది ప్రతి వాళ్ళకి. అంటే మా కెపాసిటీస్ కి మించి ఉన్న శక్తి ఏది ఉందో దాని మీద కొంత నమ్మకం ఉంటుంది. దానికోసం ఒక్కొక్కళ్ళ మీద డిపెండ్ అవుతారు. సో మరి జగన్ ఏమో ఈ స్వామి గారి మీద డిపెండ్ అయ్యారు. సరే, అప్పటి వరకు అంటే ఆయన డిపెండ్ అయ్యారు కనుక అదేదో ఇది రాజేశ్వరి యాగం, ఏదో రాజశ్యామల యాగం, చెండి యాగం, ఇటువంటి చేసాడు ఆయన. అంటే ఇదేమిటి అంటే ఈయన అవసరమేమో ఈయనకి పనులు కావాలి, ఆయన అవసరం ఏమో సైకలాజికల్ మోర్ డిపెండెన్సీ. ఈ రెండు బిహేవ్ అయ్యింది కనుక ఈయన ఈ దగ్గరికి వచ్చాడు, పని చేయించుకున్నాడు. రేపు పొద్దున చంద్రబాబు గాని, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గాని, ఇంకోళ్ళు కానీ ఇలా డిపెండ్ అవ్వడం మొదలెడితే మళ్ళీ ఇంకో స్వామి కూడా తయారవుతాడు. రైట్. మీ నమ్మకము, మీ పరిధి మీ కుటుంబం వరకు ఉంచుకుని మిగిలిన దాన్ని బియాండ్ గా మీరు వ్యవహరించగలిగితే, గుడికి వెళ్తాను నా వ్యక్తిగతం అంటే, నేను సాయంత్రం నా ఆఫీస్ పని అయిపోతుంది గుడికి వెళ్తాను అంతే. నేను పల్లా పేపర్ రిపోర్టర్ గాను, పల్లా పేపర్లో ఇంకో దీనిగాను నేను వెళ్ళను. అది వెళ్ళినప్పుడు ఏమిటంటే కవరేజ్కి వెళ్తారు, అది అక్కడికే పరిమితం, మళ్ళీ ఇలా కాదు. ఈ డిఫరెన్షియేషన్ వాళ్ళు చేసుకోగలిగితే మాత్రమే ఉంటుంది. లేకపోతే ఇంకో 10 మంది స్వాములు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదా ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ పుట్టుకొస్తారు. రైట్. థ్యాంక్ యూ అవధాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి అక్కడ విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. థ్యాంక్ యూ అరవింద్ గారు, మీకు కూడా. రైట్, చూస్తున్నాం కదా మొత్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఈ స్పెషల్ స్టేటస్కి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తోంది. మరి దాన్ని ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన ఇటువంటి డిమాండ్స్ చేస్తారు, లేకపోతే స్పెషల్ ప్యాకేజీకి ఏమైనా డిమాండ్ చేస్తారా, అసలు కేంద్రం ఏం అంగీకరించబోతోంది, ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగానే మారాయని చెప్పుకోవాలి. ఇది ఇవాల్టి ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.